హాయ్ గైస్, ఎట్లున్నారు? సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. సో మీరు అది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి, సో మనకి ప్రైవేట్ కంపెనీస్లో ఎంప్లాయీస్ వర్క్ చేసేటప్పుడు కానీ, మెడికల్ షాప్లో పనిచేసే వాళ్ళకి అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి, సేల్స్, క్రెడిట్ కార్డ్స్, ఇంకా చాలా ఉంటాయి డిపార్ట్మెంట్స్. దాంట్లో ఎవరైనా ఈ ఇష్యూ ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. సో వాళ్ళ టార్గెట్ అచీవ్ అయిన దాన్ని బట్టి, సో శాలరీ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. శాలరీ ఫిక్స్డ్ శాలరీ ఉండొచ్చు కొంతమందికి. మేబీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, ఎంత రెవెన్యూ జనరేట్ చేసారు అనే దాన్ని బట్టి కూడా శాలరీస్ ఉండొచ్చు. ఓకే, సో ఇంకా ఎక్సెస్ సేల్స్ ఏమైనా చేస్తే, దానికి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తే, ఓవర్ టైం వర్క్ చేస్తే, దానికి ఏదైనా అడిషనల్గా ఇన్సెంటివ్స్ లాంటివి ఏమైనా ఉండొచ్చు. కానీ నాకు రీసెంట్ టైంలో ఒక వీడియో చూసి ఐ వాజ్ లైక్ షాక్ అయినా నేను. సో ఆ వీడియో మీకు కూడా చూసి ఇక్కడ చూడండి. मोस्ट ऑफ द सर्जरीज आर डन अंडर प्रेशर और वो इमरजेंसी क्रिएट किया जाता है कि आपको बस होने वाला हार्ट अटैक. ये मतलब मेडिकल फील्ड के कॉर्पोरेटाइजेशन की वजह से आपको लगता है? हॉस्पिटल के तरफ से प्रेशर होता है, टारगेट्स होती है डॉक्टर्स को कि तुम्हें इतनी सैलरी दी गई है, उतना पैसा आप रिकवर करके दोगे. देखिए, फैक्ट्री में रॉ मटेरियल होता है अलग, कॉर्पोरेट हॉस्पिटल का रॉ मटेरियल है पेशेंट. एक और चीज देखिए, अमेरिका में चले जाइए, यही प्रोसेस है. पर आप कनाडा में चले जाइए, आप ब्रिटेन में चले जाइए, वहाँ बाईपास सर्जरी आज का आज नहीं हो सकता क्योंकि वहाँ सरकार पे कर रहा है सारा. यहाँ पे प्राइवेट है तो पैसे मिलेंगे हॉस्पिटल को, कॉर्पोरेट हॉस्पिटल को. मतलब सेम एडवांस कंट्री है जहाँ पे प्रोसेस उन्होंने रख दिया कि डॉक्टर को पैसे उतने ही मिलने हैं, वो करे या ना करे. वहाँ बाईपास सर्जरी की कोई जल्दी नहीं होती है. यहाँ पे कॉर्पोरेट हॉस्पिटल है, प्राइवेटली रेज्ड आ रहा है पैसा, तो यहाँ पे आज ही करना पड़ेगा. अमेरिका में आज ही करना पड़ेगा. तो ये प्रोसेस क्या है, ये आप अगर थोड़ा सा दिमाग लगाओगे, इसमें पूरी इकोनॉमी भरी हुई है इसमें. సో ఆల్ సెక్టార్స్లో టార్గెట్స్ ఉన్నట్టు, ఒకవేళ డాక్టర్కి టార్గెట్స్ ఉంటే ఎట్లా కదా? డాక్టర్స్ పేషెంట్స్తోని, అంటే హెల్త్తోని, జనాల ఆరోగ్యంతో డీల్ చేసే ముచ్చట. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా, ఇప్పుడు ఒక పర్సన్ హాస్పిటల్లో, ఒక డాక్టర్ ఒక హాస్పిటల్లో వెళ్ళిండు, జాయిన్ అయ్యాడు, వర్క్ చేస్తున్నాడు. సో ఇట్లా వాళ్ళకు కూడా ఉంటాయి ఆ టార్గెట్స్ అని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చింది. నేను అక్కడ ఇక్కడ కొంచెం అటు ఇటు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే, ఎస్, దే డూ హ్యావ్ టార్గెట్స్ అని తెలిసింది. షాక్. జనాల ఆరోగ్యం, డబ్బులు, అట్ ద సేమ్ టైం వాళ్ళు హాస్పిటల్ పెట్టడానికి రెవెన్యూ అవసరం. ఓకే, దాన్ని మెయింటైన్ చేయడానికి రెవెన్యూ అవసరం. చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ఇంకేదో ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో వాళ్ళకి కూడా టార్గెట్స్ ఉంటాయంట. సో ఏ రకాలుగా టార్గెట్స్ ఉంటాయంటే, కన్సల్టేషన్ ఫీజ్ అంటే కన్సల్టేషన్ ఫీజ్, ఎంతమంది పేషెంట్లను చూస్తున్నాం డైలీ, వీక్లీ బేసిస్, అండ్ సర్జరీస్ కూడా, ఎన్ని సర్జరీస్ చేస్తున్నాం, అది టార్గెట్. నెంబర్ ఆఫ్ టార్గెట్స్ ఇచ్చి కంప్లీట్ చేయమని చెప్తారంట. నాకైతే షాక్ అవుతుంది. అంటే జనాలు జాగ్రత్తగా వేస్తారు. ఓకే, సో డయాగ్నోస్టిక్ అంటే టెస్ట్లు చేయడానికి ఉంటాయి కదా, టెస్ట్లు రెఫర్ చేయడం, ఇవన్నీ బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కాన్లు, ఇలాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా వాటిని సజెస్ట్ చేయడం ద్వారా కూడా కొంచెం రెవెన్యూ వస్తుంది. సో ఇన్సెంటివ్స్, బోనస్లు కూడా ఉంటాయట డాక్టర్స్కి. తప్పదు నాకు తెలిసి. ఇప్పుడు వాళ్ళకి కూడా కోర్స్ వాళ్ళు చేసేది ట్రీట్మెంట్, మనుషులతోటి బిజినెస్. కాకపోతే నాకు తెలిసి అందరు కమర్షియల్గా ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఎంతో కొంత పర్సంటేజ్ జెన్యూన్గా
డిసీజ్కి అవసరం ఉంటే మాత్రమే సర్జరీ చేయడం కానీ, డిసీజ్కి అవసరం ఖచ్చితంగా ఈ టెస్ట్ చేసుకుంటేనే దీని గురించి తెలుస్తుంది అని చెప్పే డాక్టర్స్ కొంతమంది మేబీ ఉంటారు కూడా. సో నాకు రీసెంట్ టైమ్స్లో ఒక ఎక్స్పీరియన్స్ అయింది. మా ఫ్రెండ్తోని ఒక డెంటల్ హాస్పిటల్కి వెళ్తే, సో నువ్వు ఈ సర్జరీ చేసుకోవాలి అది ఇదని చెప్పి ఒక 45,000 అమౌంట్ అవుతుంది అని చెప్పాను. సో దాంట్లో పర్టికులర్ వేరియస్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో తను అన్నాడు, నాకు ఈ పర్టికులర్ది నాకు ఇది అవసరం లేదు, మీరు ఇట్లా చేయండి, అమౌంట్ రెడ్యూస్ అవుతుంది కదా అని నేను అంటే, సో ఈజ్ టెల్లింగ్ నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు, ఖచ్చితంగా మీరు ఇది కూడా చేయించుకోవాలి, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ 45,000. మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది, మీరు సర్జరీ చేసుకున్న తర్వాత మంత్లీ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ బాగా ఇస్తున్నారు. ఈఎంఐ అయితే మాత్రం ఏంటి, ఎవరు కడుతున్నారు ఈఎంఐ? మనమే కదా కట్టాల్సింది. ఈఎంఐ ఇంకా దానికి కొంచెం బర్డెన్ ఎక్కువ అవుతుంది కదా. అది నేనైతే షాక్ అయినా. సో ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నా. సో మీకు ఏమన్నా తెలిసి ఉంటే దీని గురించి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకేమన్నా టాపిక్స్ మిస్ అయితే కూడా చెప్పండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.